హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5D భాషా ఛానల్. ఇంకా ట్రిక్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ పార్ట్లో మనం సందన్ వాలీకి రావాలా అంటే సామ్రాట్ విలేజ్కి వచ్చి సందన్ వాలీ చూడాలా. మీకు ఫుడ్ కావాలన్నా ఈ సామ్రాట్ విలేజ్లో దొరుకుతుంది. एशिया सेकंड लार्जेस्ट वैली है ये. Yes. It is also called as Valley of Shadows. Okay. ఈ సందన్ వాలీకి రావాలంటే ముంబై నుంచి 185 కిలోమీటర్లు, పూణే నుంచి 195 కిలోమీటర్లు, నాసిక్ నుంచి 90 కిలోమీటర్లు ఉంది. ओके 90 डिग्रीज पड़ता ना, कोई देखना पड़ता है. वेलकम टू भाषा बाय ब्लॉग्स 5D భాషా. సందన్ వాలీ దూరం వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంది. హైట్ వచ్చేసి 200 ఫీట్లు ఉంది. స్టార్ట్ చేసినాము, ప్రతి బాగా ఎనర్జీలో ఉన్నాము. ఎనర్జీ ఎప్పుడైపోతుందో తెలియదు. అప్పుడు ఉండాలి అమ్మ నాన్న అందరు గుర్తుకొస్తారు అప్పుడు. నేను ఇది మహారాష్ట్రలో రెండో ట్రెక్కింగ్ చేసేది. ఈసారి మాత్రం నాకేం భయం అనిపించడం లేదు. స్టార్ట్ ఇంకా అడవిలోకి ఇంకా ఎంటర్ అయిపోతాము. ఇప్పుడు వరకు ఓపెన్ ఏరియాలో ఉన్నాము. ఇంకా స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. మా బ్యాచ్తో గ్రూప్ ఫోటో తీసుకేసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. बादशाह भाई, ये आपका ब्रांडेड है डीप और बादशाह. ఈ సామ్రాట్ విలేజ్లో ప్రతి ఒక్క ఇంట్లో శివాజీ ఫోటో ఉంటుంది. వీళ్ళంతా మరాఠీ వాళ్ళు. बादशाह मूवी का रह रहे हो. ఈ సందన్ వాలీలో 2003లో ర్యాప్లింగ్ చేసుకుంటూ ఒక అతను కింద పడి చనిపోయినాడంట. మనం చాలా జాగ్రత్తగా ఈ ట్రిక్ కంప్లీట్ చేయాలి. जब एक बार तू पकड़ेंगे तो దారి వేరే లెవెల్. రారా, మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు, ఆడే ఉంటారు, రాద్దండి. దారి చూడండి ఎట్లుందో, రాళ్ళు రాళ్ళు. ఇప్పుడు ట్రెక్కింగ్ అంతా ఈ రాళ్ళలోనే చేయాలా. ఇంకా పోను పెద్ద పెద్ద రాళ్ళు కూడా వస్తాయి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు అయితే ఎక్కువ లగేజ్ అయితే తెచ్చుకోకూడదు. వాటర్ బాటిల్, సమ్ స్నాక్స్ చాలు. ఫస్ట్ ర్యాప్లింగ్ స్టార్ట్ అవుతుంది. 200 ఫీట్స్. అన్నీ వేసుకున్నాను, ఇంకా పోయేది ఒకటి లేదు. ఇది రెండోసారి చేస్తాను ఇది ర్యాంప్లింగ్. ఫస్ట్ సారి భైరవగట్లో చేసినాను, ఇప్పుడు రెండు సందన్ వాలీలో చేస్తున్నాను. చూద్దాం. ఓకే, రెడీ. అన్నీ తొడిగిస్తున్నారు పోయేకి. नीचे गए तक काढ़ो. सेकेंड टाइम 200 ఫీట్స్ అన్న నా గుండెల్లో ఏమాత్రం భయం అనిపించడం లేదు. ర్యాంప్లింగ్ స్టార్ట్ అయింది. కింద అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. రైట్ హ్యాండ్ గట్టి పట్టుకో బ్రో. ఓకే, अच्छा कोई प्रॉब्लम है. ర్యాంప్లింగ్ అయితే అయిపోయింది. ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ నీళ్ళలో ఒక చోట ఎత్తు ఉంటే ఇంకో చోట చాలా లోతు ఉంటుంది నీళ్ళు.
అడుగు వేసేటప్పుడు చూసి వేయాల. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఈ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ నీటికి కొట్టుకొని వచ్చినాయి ప్రవాహానికి. आता भाई मी आंघोळ जातो यात नसतो मी आले नाही का बाकी चिडी आपलं పడతాండి నేనైతే పడతాండి. కొంచెం ఏమాత్రం కాలు జారిన ఆ దెబ్బ అయితే భారీగా తగులుతుంది. వాటర్లో పోవాలా. మై గాడ్ వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. రాళ్ళు అయితే కింద అప్ అండ్ డౌన్ చాలా ఉన్నాయి. ఈ ఆకాలు ఎక్కడ పెట్టాలో తెలియదు కానీ బాగా ఎంజాయ్ చేసుకుంటూ పోతాను. చూడండి రా, మళ్ళీ రాళ్ళంటే కూడా రాలేను. పోయే కొద్దీ పోయే అంత ఉంది. एक ही बार पकड़ते हैं सर. ఈ రాళ్ళల్లో పోవాలంటే 2 కాళ్ళకి 2 చేతులకి ఖచ్చితంగా పని పెట్టాల. అట్లా లేనిది పోవాలంటే కష్టం చాలా. వెనకాల హైట్ చూడండి ఎట్లుందో. ఈ సందన్ వ్యాలీ ప్లేస్ చూడండి ఏముందో. నేనైతే 2 కిలోమీటర్స్ పోయి నేను రిటర్న్ వచ్చేసినాను.
ట్రిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ వే నుంచి బయటికి పోవాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గం దగ్గర అయితే మనుషులు అయితే క్యూలో ఉన్నారు. సండే కాబట్టి చాలా మంది జనాలు వచ్చినారు. ఇక్కడ పెద్ద రాయి అడ్డం ఉంది. ఎక్కాలంటే చాలా కష్టము. ఎంతమంది క్యూలో ఉన్నారు చూడండి. దగ్గర పోయి చూపిస్తాను. నేనైతే పైకి వచ్చేసినాను. నాకైతే చాలా ఈజీగా అనిపించింది. మ్యాక్సిమం వచ్చేసినాము. అది ఎక్కితే అయిపోతుంది. ఇంకా మామూలుగా మేము ఫోటో దిగినలా ఆడికి పోతే ఇంకా అయిపోతుంది. ఇంకా కొంచెం దూరమే ఉంది. దూరం అంటే ఇవన్నీ ఎక్కల్లా రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు. స్లోలీ మీకు मैं बोलता हूँ बोलो మీకు మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యా ఛానల్ స్టార్టింగ్లో వచ్చిందా బోర్డుకి వచ్చేసినాము. అయిపోయింది. చందన్ వాలే ట్రిక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బస్ దగ్గర పోయి బస్ దగ్గర ఇక్కడ నుంచి 6 గంటలు జర్నీ చేసి ట్రైన్ పట్టాల. ట్రైన్ పట్టి ట్రైన్ 10:30కు ఉంది నాకు. అక్కడ పోయాలకే జల్దీ పోవాలా. ఇప్పుడు భోజనం చేసి పోవాలా. అభి బస్ ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా బయలుదేరాలా. అక్కడ పోయాలకి 10 అవుతుంది. ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఒక 5 గంటల జర్నీ ఉంటుంది కళ్యాణ్ స్టేషన్కి. ఆడికి పోయి మళ్ళీ నేను ట్రైన్ ఎక్కాల. 10:30కి ట్రైన్ ఉంది. ఇది బస్సు 10 గంటలకు పోతా. జర్నీ అయితే నాకైతే తింటే నేను జర్నీ చేసి ఎక్కినానా అది సరిగ్గా అరగలేదు. నాకైతే తిప్పుతాంది అట్లే కడుపులో. దిగల్ల భీమండి బైపాస్ దిగల్ల. దిగి స్టేషన్కి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కి అనంతపూర్కి వచ్చేది అసలు కావడం లేదు. మా బ్యాచ్ వాళ్ళకి అందరికీ బాయ్ చెప్పి నేను బస్ దిగిరాను. బస్ అయితే 9 గంటలకు వచ్చేసింది వీటికి. ట్రైన్ అయితే 10:30కు ఉంది. ట్రైన్ అయితే ఇప్పుడు అయితే 9:30కే ఉంది. టికెట్ తీసుకునే అదే वेट
ఆన్లైన్ టికెట్ అంతా ట్రైను వెళ్ళిపోవాలా ట్రైన్కి ట్రైన్ 9:40కి ఉంది వెళ్ళిపోవాలా 6వ నెంబర్ ప్లాట్ఫారం కల్లలే ట్రైన్లో అయితే సీట్ దొరికింది. హ్యాపీగా నైట్ అంతా పనుకున్నాను. మార్నింగ్ అయితే 10కి లేచినాను. లేచి చూస్తే ట్రైన్ అనంతపురం దగ్గరలో ఉంది. అందుకే రెడీ అయిపోయి వెయిట్ చేస్తాను. ఈ సాందన్ వ్యాలీ ట్రిక్ నాకు చాలా మెమోరీస్ ఇచ్చింది.